ఎవడెవడున్నాడో రేపు ఎవడెవడు పోటీ చేస్తాడో మొత్తం చూస్తా. నీ కథ ఏందో, నీ వ్యవహారం ఏందో, నీ డ్రామాలు ఏందో, నీది నీ తమ్ముడు మరి ఎందుకు పోయినరా ఇటుకెళ్ళి? మీ తమ్ముడు హైదరాబాద్కి ఎందుకు పోయిండు? కొంపల్లికి ఎందుకు పోయినరా? మస్తు పనులు చేస్తే ప్రజలకు న్యాయం చేయకపోతే మీ తమ్ముడు ఎందుకు పోయిండు? ఇదే 30 ఎకరాల సైట్ గీడ వెనకాల ఉంటది. మన పెర్కిట్ దగ్గర 30 ఎకరాల సైట్ చేశారు. ఇదే చిట్టిరెడ్డిని ఇదే పవన్ ని బెదిరించి ఆ సైట్ తీసుకున్నారు. తీసుకొని మన తొత్తుతో ఒక 10 కోట్ల రూపాయలు పెట్టించి 20,000 గజాలు తీసుకున్నాడు. తీసుకొని ఏమో చేసి గాయబ్ చేసిండు. అది ఇప్పటికి కూడా అది మొత్తం పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి వచ్చింది. అది అదే పరిస్థితులు ఉంది. అంటే నీ జోలికి ఇంకా నేను నిజంగా చెప్పాలంటే 10 పైసల మందమే వచ్చిన, ఇంకా 90 పైసలు ఉంది. నేను నీ లెక్క నువ్వు నా మీద పెట్టినట్టు నేను నీ మీద పెడితే నువ్వు అదేది మన జుబ్లీస్ చనిపోయిన చూడు ఆ పరిస్థితి ఉంటుంది కూడా. సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటావు. ఆ ప్రసాద్ గౌడ్ని అట్లా బెదిరించినావు. ఆయన నా సర్పంచ్ ఉండే, ఆయనను చంపినావు. సిద్ధలగుట్ట మీద ఒకరిని చంపినావు, నీ మాల్లో ఒకరిని చంపినావు, అంబేద్కర్ చౌరస్తాలో ఒకరిని చంపినావు. ఇట్లా నీ బాధితులు ఒక 7-8 మంది చచ్చిపోయారు. ఇక వీళ్ళు కాకుండా చాలా మంది బాధితులు ఉన్నారు. నువ్వు గ్యారేజ్ అదేది జనతా గ్యారేజ్ పెడతావు. నీకేముందిరా జనతా గ్యారేజ్? నువ్వు చేసిన పాపాలు ఎవడు చేసిండ్రా? ఒకసారి దేవుడి మీదకి వచ్చి చిత్తుపోతే వేసుకోరా. దేవుడు కూడా చెప్తాడు నీకు నువ్వేందో అనేది. నువ్వు జీవన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నీ కామెంట్స్ కూడా చూడవారా? కామెంట్లు చూసుకో ఒకసారి.